అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. నిత్యం వేల వాహనాలతోటి రాకపోకలు సాగిస్తున్న కలకత్తా చెన్నై హైవే, నేషనల్ హైవే 16 ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది. కానీ ఒకప్పుడు ఇదే హైవే రక్త చరిత్రకు నిలవగా, జరిగిన హత్యలకు మూగ సాక్ష్యంగా నిలిచింది. ఈ ప్రకాశం జిల్లాలో జరిగిన హత్యలు యావత్ రాష్ట్రం కాదు, దేశం మొత్తం కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి నెలకొంది. అందుకు జరిగిన ప్రధాన కారణం జరిగిన హత్యల తీరు, చేసిన వాడి పేరు మహమ్మద్ అబ్దుల్ సమాద్. అంటే పెద్దగా ఎవరికి తెలియదు, కానీ మున్నాబాయ్ అలియాస్ హైవే కిల్లర్ అంటే ప్రతి ఒక్కరు వెన్నులో వణుకు పుట్టాల్సిందే. కేవలం డబ్బుల కోసం సుమారు 13 మందిని అత్యంత కిరాతకంగా హత్య చేసి ఆనవాళ్ళు లేకుండా కూడా చేసిన పరిస్థితి అతని ట్రాక్ రికార్డ్. ఒక రకంగా పోలీసులకి ఛాలెంజ్ విసిరాడు, ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. అతనికి మరణశిక్ష కూడా పడింది. అతనికి మరణశిక్ష పడటంలో అత్యధిక కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ప్రభుత్వ న్యాయవాది శివరామకృష్ణ. అసలు మున్నాబాయ్ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు అతని మాటలోనే ఆర్టీవీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. ప్రకాశం జిల్లా చరిత్రలో ఇప్పటివరకు ఎన్నడూ జరిగినటువంటి మారణకాండ 2008లో జరిగినటువంటి హైవే కిల్లింగ్స్. దానికి ప్రధాన సూత్రధారి మహమ్మద్ అబ్దుల్ సమాద్ అలియాస్ మున్నాబాయ్ అలియాస్ హైవే కిల్లర్ మున్నా. అతనిని ఎట్టకేలకు పోలీసులు కటకటాల వరకు తీసుకురాగలిగారు. ఆ కటకటాల నుంచి అతనిని ఉరికమ్మం వరకు తీసుకొచ్చే ప్రయత్నం చేసిన వ్యక్తి అప్పటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ సూదులుగుంట శివరామకృష్ణ ప్రసాద్. అసలు ఈ విచారణ మొత్తం ఎలా జరిగింది, అతని నేరాలు ఎలా నిరూపించాడు, అతను చేసిన హత్యలు, దాని వెనక ఉన్న మోటో, ఈ మున్నాబాయ్ కేసుకు సంబంధించి అనేక విషయాలు వారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు శివరామకృష్ణ గారు. వారి మాటలోనే ఇప్పుడు ఆర్టీవీ ద్వారా తెలిపే ప్రయత్నం చేద్దాం. నమస్తే శివరామకృష్ణ. మున్నాబాయ్ అసలు వింటేనే ఆ పేరు ఒక రకమైన వణుకు, చూడటానికి మనిషి సింపుల్గా ఉన్నా సరే అతని నేర ప్రవృత్తి మటుకి చాలా దారుణంగా ఉండేది. అసలు ఏంటి సార్ అతని బ్యాక్గ్రౌండ్? అతని పూర్వ చరిత్రలోకి వెళ్తే అతని పేరు మహమ్మద్ అబ్దుల్ సమాద్ ఉరఫ్ మున్నా. అతను ఇంటర్మీడియట్ వరకు చదివి అతను తండ్రి దగ్గర మెకానిక్, అద్దంకి సెంటర్లో ఇస్లాంపేటలో నివసిస్తూ అద్దంకి బస్ స్టాండ్లో తండ్రి దగ్గర మెకానిక్గా చేయటం జరిగింది. ఆ తర్వాత కొన్నాళ్ళకి అతను ఒంగోలులోని సుజాత నగర్ సెంటర్కి వెళ్ళి అక్కడ అతనికి ఆర్ఎంపీ డాక్టర్గా వృత్తి చేపట్టడం జరిగింది. ఆ తర్వాత అతను భవిష్యత్తులో బాగా సంపాదించాలనే కోరికతోటి భూత వైద్యం వైపు కూడా అతను మనసు మళ్ళటం, అక్కడి నుంచి మళ్ళా అది కూడా కాకుండా గుప్త నిధులతోటి ఎక్కువ సంపాదించవచ్చు అనే మూమెంట్లో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్, రాజకీయ నాయకులతోటి టచెస్ పెట్టుకొని బెంగళూరు, మెడ్రాసు అలా తిరుగుతూ అతనికి కొన్ని లక్షలు సంపాదించడం జరిగింది. ఆ తర్వాత ఇంకా ఈజీగా ఏ విధంగా డబ్బు సంపాదించాలన్న మూమెంట్లో ఒంగోలు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరలో కొన్ని లాడ్జిల్లో అతను గ్యాంగ్ సుమారు 18 నుంచి 19 వరకు గ్యాంగ్ను ఏర్పాటు చేసుకొని అక్కడ వాళ్ళతోటి మీటింగులు పెట్టి ఏ విధంగా సంపాదించాలి, ఏ విధంగా ఈజీ మనీ చేయాలి అన్న మూమెంట్తో అతను ఈ హైవే మీద వచ్చే ట్రైలర్ లారీలని, అంటే మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించినవి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే లారీలని అడ్డగించి ఆ ఐరన్ బార్స్ని అమ్మేస్తే ఎక్కువ సంపాదించాలన్న మూమెంట్లో అతను ఆ విధంగా ప్లాను వాళ్ళతోటి చర్చించి ప్లాన్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2008లో అతను వాళ్ళ గ్యాంగ్ తోటి పోలీసు వేషధారణతోటి, తర్వాత పోలీసు సైన్ బోర్డ్స్ తోటి హైవేలోకి హల్చల్ చేస్తూ మోటార్ బైక్స్, తర్వాత కొన్ని 4 వీలర్స్ కార్లతోటి వాళ్ళు బయలుదేరి
ఒక ప్రప్రథమంగా ఇన్వెస్టిగేషన్లో ఏం తేలిందంటే ప్రథమంగా ఒక ఇక్కడ తమిళనాడుకు సంబంధించిన ఒక కుప్పస్వామి లారీ ట్రైలర్ లారీ ఓనర్కి సంబంధించిన లారీ వాళ్ళ డ్రైవరు క్లీనరు అతని పేరు రామశేఖర్ పెరుల్ సుబ్రమణి. వాళ్ళు లోడ్కి ఐరన్ బార్ లోడ్స్ 21 టన్నులు తీసుకొని వెస్ట్ బెంగాల్ నుంచి తమిళనాడుకి చెన్నై కోల్కతా హైవేలో వస్తూ ఉంటే 26/9/2008 సుమారు అర్ధరాత్రి 2 గంటల సమయంలో వీళ్ళు ఉలవపాడు అంటే తెట్టు దగ్గర వాళ్ళ ఉలవపాడు దగ్గర ఆ డ్రైవరు క్లీనరు వాళ్ళని కిందకి దించేసి మీకు సంబంధించిన లారీ పేపర్స్ చూపించమని వాళ్ళని అడగటం. వాడు దిగిన తర్వాత మొన్న పోలీస్ బాసులాగా కూర్చుంటే మిగతా ఎక్యూజ్డ్ పర్సన్స్ వాళ్ళని తీసుకురావటం, లోపల కారులోనికి పంపించి వాళ్ళు ఒక తాడుతోటి వాళ్ళ నేపథ్యం ఏంటంటే ఏ విధంగా చంపాలన్న మూమెంట్లో కూడా వెపన్స్ ఏమి యూజ్ చేయకుండా ఒక తాడుతోటి గట్టి తాడుతోటి వాళ్ళ మెడకి చుట్టి గట్టిగా లాగి చంపేసి ఆ లారీని దానిలో ఉన్న ఐరన్ బార్స్ని తీసుకెళ్ళటం. తర్వాత ఆ బాడీస్ని ఆ డ్రైవర్ క్లీనర్ బాడీలని వాళ్ళు ఏం చేస్తారంటే బరీడ్ చేస్తారు. ఎక్కడంటే ఇక్కడ ఇనమనమిళ్ళూరు విలేజ్ ఒంగోలు దగ్గరలో ఉంటుంది. ఆ కెనాలు కట్ట దగ్గర ఒక సుబ్బారెడ్డి గారి ల్యాండ్స్ అని అక్కడ బొడ్చడం జరిగింది. ఇది అంతా కూడా మొన్న 10/11/2008 పోలీసు వారికి దొరికినప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అతనితో పాటు మిగతా వాళ్ళు కూడా ఆ మూమెంట్లో మొత్తం అతను ఏమేం చేశాడు ఆ చరిత్ర మొత్తం అతను బయటికి చెప్పడం జరుగుతుంది. ఆ మూమెంట్లో ఆ లారీకి సంబంధించింది సెషన్స్కి ఎఫ్ఐఆర్ దాని ఇది వచ్చేసరికి ఇక్కడ సిఐడి వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది ఆ కేసు. తర్వాత అది ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ కేసు అది. అప్పుడు ఈ లారీలు ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే కుప్పస్వామి ఆయన వీరస్వామి ఉన్నాడు కదా ఓనరు, ఆయనకు వీళ్ళు ఫోన్ చేస్తారు. ఇట్లా మేము పలానా వరకు వచ్చాము, బొల్లాపల్లి టోల్ గేటు దాటిన తర్వాత ఫోన్ చేస్తారు. వాళ్ళు చేసిన తర్వాత మళ్ళీ తర్వాత వచ్చేసరికి ఆ ఫోన్ రాదు అక్కడి నుంచి. ఆ సున్నబట్టీలు దగ్గర అది లారీ పాస్ అవ్వదు. అప్పుడు లక్ష్మణ్ అనే ఎస్ఐ కేసు రిజిస్టర్ చేస్తాడు. ఆ తర్వాత మొన్న ఈ మధ్య ఒక నెల క్రితం ఈయన దామోదర్ ఎస్పీ గారు మనకి ప్రకాశం జిల్లాలో చేసి ఉన్నాడు ఎస్పీగా. ఆయన ట్రైన్ డిఎస్పీ ఆయనకి ఇన్వెస్టిగేషన్ పార్ట్ అప్పచెప్పినప్పుడు ఆయన ఈ అఫెన్స్ ఎక్కడ జరిగింది ఎక్కడ ఆగిపోయినాయి అనేసి మొత్తం ఎంక్వైరీ చేస్తే బొల్లాపల్లి టోల్ గేటు దగ్గర పాస్ కావటం, సున్నబట్టి కానీ టంగుటూరు దగ్గర టోల్ గేట్స్ కానీ అవి పాస్ కావటం జరిగింది. అది ఆ సున్నబట్టి దగ్గర కూడా ఎంక్వైరీ అక్కడ కూడా ఏం దాట్లా. కాబట్టి ఈ మధ్య ప్రాంతాల్లోనే జరిగిందని చెప్పేసి వాళ్ళు నిర్ణయానికి వచ్చి మొత్తం ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్లో ఈ తర్వాత వచ్చరికి ఈ ఒక్క లారీ కాదు, ఈ లారీ కాకుండా మళ్ళా ఇంకా సుమారు అంటే ఈ మున్నాబాయి నేర చరిత్రలో ఈ డ్యూరేషన్లో సుమారు ఒక 2-3 సంవత్సరాల వ్యవధిలో ఎన్ని నేరాలు చేస్తుంటాడు, ఎన్ని హత్యలు చేస్తున్నాడు? ఇప్పుడు మేము చేసిన ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన కేసులు వచ్చేసరికి ఒకటేమో ఇప్పుడు మీరు తాలూకా పోలీస్ స్టేషన్ చెప్పాను కదా, ఆ తర్వాత ఇంకొకటి వచ్చి సేమ్ స్టోరీనండి, సేమ్ దానికి ఇంకొకటి వచ్చేసరికేమో నర్సాపూర్ వెస్ట్ బెంగాల్ ఏపీ వాళ్ళదండి. దాంట్లో కూడా ఒక స్టూడెంటు వాళ్ళు కూడా డ్రైవర్ ట్రైన్కి వస్తారు, వాళ్ళ అమాయకులు వాళ్ళు. వీళ్ళకి వాళ్ళతోటి ఎవరితో శత్రుత్వం ఏం లేదు, అసలు మొత్తం తెలియని మనుషులు వీళ్ళంతా. వాళ్ళు కూడా లారీ తీసుకొస్తూ ఉంటే వాళ్ళని కూడా అంతే చంపేయడం జరిగింది. అది వచ్చేసరికి ఇక్కడ వాళ్ళది వచ్చేసరికి గుడింపూడి నుంచి గుమ్మడిపూడి నుంచి కాకినాడ కోరమండల్ కాలేజీ కూడా ఐరన్ బార్స్ తీసుకెళ్తూ ఉంటే ఆ లారీని కూడా అడ్డగించడం, వాళ్ళని కూడా దరిదాపుగా అది ఒక దీంట్లో మొత్తం ఎక్యూజ్డ్ వచ్చేసరికి 12 మంది అనుకున్నారు. దీంట్లో 31/7/2008 తెల్లవారుజామున వీళ్ళని చంపేస్తారు. వాళ్ళు నిద్రపోతూ ఉంటారు, వాళ్ళని చంపేస్తారు, స్లీపింగ్ మూడ్లో ఉంటారు వాళ్ళని కూడా చంపేస్తారు లేపేసి. ఆ తర్వాత అది కూడా వచ్చేసరికి 15 మంది ముద్దాయిలు, దానిలో 9 మందిలో డెత్ పెనాల్టీ ఇస్తారు ఈ కేసులు. అంటే మొత్తం 3 కేసులు డెత్ పెనాల్టీ కేసులు చేసింది, 3 ఇదనమాట. ఆ తర్వాత ఈ వీళ్ళని ఏం చేశారు, ఇక్కడ చదలవాడ దగ్గర బ్రిడ్జి దగ్గర బరీడ్ చేసేస్తారు. ఒంగోలు దగ్గరలో చదలవాడ బ్రిడ్జ్ వాగు పక్కన బ్రిడ్జిలో చేస్తారు.
ఇది వచ్చేసరికి నిమ్రా కాలేజీ, ఏడుగుండ్లపాడు నిమ్రా కాలేజీ దగ్గర ఈ అఫెన్స్ చేస్తారు. కాదు, ఇన్ని నేరాలు చేశారు, ఇన్ని హత్యలు చేశారు, అసలు ఫస్ట్ దీన్ని బయటపడిన సందర్భం ఎక్కడ, ఆ లాజిక్ ఎక్కడ, అంటే ఆ పాయింట్ ఎక్కడ దొరికిందంట? అది చెప్తాను. అదే దానికోసమే ఇప్పుడు మీకు తమిళనాడు లారీ అని చెప్పాను కదా, కుప్పు వీరస్వామి అనే కంప్లైంట్, లారీ ఓనర్ ఇచ్చిన కంప్లైంట్ మీద ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అది అప్పుడు డిఎస్పి, ట్రైన్ డిఎస్పి దామోదర్ గారు ఇన్వెస్టిగేషన్లో అక్కడ ఎక్కడ జరిగింది అన్నప్పుడు బొల్లాపల్లి బొల్లాపల్లి టోల్ గేట్లో ఈ లారీ పాస్ అవుద్ది. ఆ తర్వాత సున్నబట్టి దగ్గర టంగుటూరు టోల్ గేట్లో పాస్ అవుద్ది, సున్నబట్టి దగ్గర పాస్ కాదు. అప్పుడు ఏం నిర్ణయించుకున్నారు ఇన్వెస్టిగేషన్లో, ఈ పరిసర ప్రాంతాల్లోనే అఫెన్స్ జరిగింది అని నిర్ణయించుకొని అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, అప్పుడు మున్నాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాగానే వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు అతను కర్ణాటకలో ఉంటాడు, బెంగళూరులో ఉంటాడు మున్నా. ఆ ఇన్ఫర్మేషన్, క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ తోటి పోయి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. అప్పుడు అతనే కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఈ కేసు తర్వాత నేను చెప్పిన ఇప్పుడు ఇది తమిళనాడు లారీ కేసు కానీ, నరసాపురం లారీ కేసు కానీ, తర్వాత నాగాల్యాండ్ లారీ కేసు కానీ, ఛత్తీస్గఢ్ లారీ కేసు కానీ, ఈ 3 కేసులకు సంబంధించిన వివరాలు అతను చెప్పడం జరుగుతుంది. అలానే అతను చెప్పిన దాని ప్రకారంగా అన్నీ రికవర్ చేస్తారు. ఇది వాళ్ళు యూజ్ చేసిన వెపన్స్ కానీ, అది సపరేట్ క్రైమ్, అది మామూలుగా కార్బైన్ గన్ను కూడా వెర్నాకాలో నుంచి తీస్తాడు, రికవర్ చేస్తారు. అప్పుడు అతను ఏం చెప్తాడంటే, మేము ఇట్లా ఈ గన్స్ తోటి తర్వాత పోలీసు వేషంతో మేము ఇవన్నీ యూజ్ చేసాము, పలానా వాళ్ళు అని చెప్పిన తర్వాత అప్పుడు ఎక్కడెక్కడ బూడ్చారు అంటే వాళ్ళు పలానా ప్లేసులో బూడ్చని చెప్పి 4 అఫెన్స్లకు సంబంధించిన వాళ్ళు మొత్తం 7. నేను ట్రయల్ చేసిన కేసులు అది మద్దిపాడు పిఎస్కు సంబంధించిన 2 డెడ్ బాడీసు, తర్వాత సింగరాయకొండకు సంబంధించిన 2 డెడ్ బాడీసు, తర్వాత ఇంకొకటి సింగరాయకొండ మొత్తం. సార్ మొత్తం ఈ నేరంలో ఎంతమందిని హత్య చేశాడు సార్ మున్నాబాయ్? మాకు 7 డెడ్ బాడీస్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో తేల్చడం జరిగింది. 6 డెడ్ బాడీస్ అంటే 3 కేసుల్లో 6 డెడ్ బాడీస్ కేసులు నేను చేయడం జరిగింది. ఇంకొకటి వెపన్ కేసు, మొత్తం 4 కేసులు. అంటే 13 మందిని హత్య చేశాడు, ఒక వెపన్ కేసు మొత్తం కలిపి. అతని మీద లేని కేసు అంటూ లేదు ఒక రకంగా చెప్పాలంటే. 6 డెడ్ బాడీస్ కేసు, ఒకటేమో ఇంకా అండర్ ట్రయల్లో ఉంది, అది నాగాల్యాండ్ కేసు, అది ఇంకా పూర్తిగా పెండింగ్ ఉంది. ఈ 3 కేసులు కంప్లీట్ అయిపోయినాయి. కంప్లీట్ అయిన తర్వాత అతనికి 18/5/2021లో కేసు ట్రయల్ అయిపోయిన తర్వాత ఆ రోజు నేరం రుజువు అయినట్టు 8th ఎడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి జి మనోహర్ రెడ్డి గారు నిర్ణయించడం జరిగింది. ఆ తర్వాత 20/5/2021 వాళ్ళ క్వాంటమ్ ఆఫ్ సెంటెన్స్ అంటే వాళ్ళకి 12 మందికి ఉరిశిక్ష విధించడం, 7గురికి లైఫ్, ఒకళ్ళకి 7 సంవత్సరాలు వాళ్ళ పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే మొత్తం ఈ హత్యలు జరిగిన దగ్గర నుంచి, కేసు నమోదు చేసిన దగ్గర నుంచి ఇప్పుడు అతనికి ఉరిశిక్ష విధించేంత వరకు కూడా ఎన్ని సంవత్సరాలు జరిగింది సార్? అయితే 2008 నుంచి అఫెన్స్ జరిగిన దగ్గర నుంచి 2021 18/5 కంప్లీట్ అయిపోయింది. ఈ ఇన్వెస్టిగేషన్ అయితేమి, కోర్టు ట్రయల్స్ అయితేమి మొత్తం 21, అంటే దరిదాపుగా 2008 నుంచి 21 13 సంవత్సరాలు 13 సంవత్సరాలు జరిగింది. అతను 2008లో 10/11/2008లో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత అతను 2012లో 11లో బెయిల్ మీద వెళ్ళటం, అతను మళ్ళా సరెండర్ కావటం, తర్వాత బెయిల్ రద్దు చేయటం, తర్వాత 2012లో మళ్ళా ఫేక్ దాంట్లో పెడితే మళ్ళీ రిలీజ్ కావటం, మళ్ళీ 2014 మళ్ళీ అరెస్ట్ చేస్తే 2014 అబ్స్కాండ్ అవుతాడు, మళ్ళీ 2014 అరెస్ట్ చేయడం జరిగింది అతన్ని. ఇక అప్పటి నుంచి ట్రయల్ అయిపోయేంత వరకు అండర్ ట్రయల్ ప్రిజన్లోనే ఉన్నాడు. ఇప్పుడు మున్నాబాయి మన జిల్లాలోనే, మన రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో, ఇతర ప్రాంతాల్లో ఇతని పేరు మీద ఏమైనా కేసులు ఉన్నాయి? ఇతని నేర ప్రవృత్తి ఏంటంటే ప్రథమంగా అతను ప్రవృత్తితో పాటు వాళ్ళ భార్య చెల్లెలు, వాళ్ళ మరదలకి అంటే పోలీసు వారి ఇన్వెస్టిగేషన్, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, పోలీస్ ఇన్వెస్టిగేషన్ నేను చూశాను కాబట్టి నేను దాన్ని చెప్పడం జరుగుతుంది. దానిలో కనిగిరి దగ్గర వాళ్ళ మరదలు ఒకళ్ళకి
వాళ్ళ అత్తవారి ఇంట్లో వాళ్ళకి గొడవలు రావటం, వాళ్ళ అత్తని వాళ్ళ మరిదిని వీళ్ళు చంపటం ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ తేలింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని చంపటం ఫస్ట్ క్రైమ్. ఆ తర్వాత ఆ కేసులు సరిగా రుజువు కానందున కొట్టేయటం జరిగింది. ఆ తర్వాత నేను చెప్పే అఫెన్స్ల కన్నా ముందు హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే రూట్లో ఒక టాటా ఇండికా 4-వీలర్ వెహికల్ని ఆపటం, దాంట్లో లిఫ్ట్ అని అడగటం, వీళ్ళు ఎక్కటం. ఎక్కిన తర్వాత వాళ్ళకి అప్పటికి 4-వీలర్ వాళ్ళకి ఏమీ లేదు. దాన్ని థెఫ్ట్ చేయడం కోసం అతన్ని డ్రైవర్ని చంపుతారు. నల్గొండ దగ్గర చంపేస్తారు అతన్ని. చంపినప్పుడు ఆ కారు అతన్ని కాల్ చేస్తారు. తర్వాత ఆ కారుని తీసుకొని ఈ అన్ని కేసుల్లో యూజ్ చేస్తారు. ఆ మూమెంట్లో ఆ కేసు కూడా రుజువు కాలేదు, కొట్టేయటం జరిగింది. ఆ కారుని ప్రతి ఒక్క అఫెన్స్గా యూజ్ చేయడం జరిగింది. జైల్లో ఉండి కొంతమందిని ఈ ముఠా సభ్యులు సార్, అంటే ఇంత నేరం చేసాడు ఒక్కడే చేసేవాడు కాదు, ముఠా సభ్యుల్ని గ్యాదర్ చేశాడు కదా, గ్యాంగ్స్ అండి మొత్తం. గ్యాంగ్స్ అంటే ఏ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళు చిన్ననాటి స్నేహితులు లేకపోతే ఇక్కడ జైల్లో పరిచయం అయ్యారా, ఎలాగా? వీళ్ళంతా ఒక ఎంప్లాయీ ఉన్నాడు, ఒకతను డిఎంహెచ్ఓ ఒక ఎంప్లాయీ ఉన్నాడు. తర్వాత వచ్చేసరికి యనమనమెళ్ళూరులో చిన్న వీరస్వామి, పెద్ద వీరస్వామి, తర్వాత సాల్మను వాళ్ళు కొంతమంది ఇక్కడ ఉన్నారు. తర్వాత తెలంగాణలో కొంతమంది, తర్వాత కర్ణాటకలో హలం సేటు అట్లా ఇంకొక అతను మొత్తం అక్కడ ఒక 3-4 అక్కడ ఉండటం, వీళ్ళందరినీ గ్యాంగ్గా ఏర్పాటు చేసుకొని ఇతను ఈ నేరాలన్నీ చేయటం జరిగింది. అతను నేరం కూడా ఏ విధంగా ఉంటుందంటే, హైవే మీద వెళ్ళే లారీలని టార్గెట్ చేస్తూ అమాయకమైన డ్రైవర్ని, క్లీనర్ని చంపేస్తే ఎలాంటి సాక్ష్యాలు ఉండవని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ కూడా ఎక్కడ దొరకకుండా ఉండాలని, తర్వాత అతను మద్దిపాడు దగ్గరలో ఒక గోడౌన్ అద్దెకు తీసుకోవడం జరిగింది, ఒక ఎక్స్-ఎమ్మెల్యే గారిని. ఆయనకు కూడా తెలియదు ఈ విషయం. ఆయన కూడా కోర్టులో సాక్ష్యం కూడా చెప్తాడు. అప్పుడు కూడా ఆయన ఏదో బిజినెస్ అని పాపం ఇవ్వటం జరిగింది. వీళ్ళు ఇవన్నీ లారీని ఆ గోడౌన్లోకి తీసుకెళ్ళి ఆ లారీని డిస్మాండిల్ అంటే మొత్తం మొక్కలు చేసేసి ఐరన్ బార్ని నమ్ముకొని కొన్ని లక్షలు వాళ్ళు సంపాదించడం జరిగింది. ఈ ఐరన్ బార్స్ కూడా హైదరాబాదు అట్లా వేరే స్టేట్లకు అమ్మటం, తర్వాత డిస్మాండిల్ అయిన లారీలనేమో స్క్రాప్ కింద గుంటూరులో కొంతమందికి అమ్మటం, ఆ విధంగా జరుగుతూ ఉంది. దీనికి మన స్టిక్కర్స్ మార్చేస్తారు, వెనక నెంబర్ ప్లేట్స్ని తీసేసి వేరే స్టిక్కర్స్ వేసేవాళ్ళు. ఒక ప్లాన్ ప్రకారం ప్లాన్ క్రైమ్ ఆ విధంగా చేసి ఈ హత్య జరిగిన తర్వాత వాళ్ళు నోటోరియస్ క్రిమినల్స్. ఓకే సార్, డెడ్ బాడీస్ని రికవర్ చేశారు, అతను యూజ్ చేసిన వెపన్స్ రికవర్ చేశారు. అలాగే ఏదైనా ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగిందండి మున్నాబాయ్ దగ్గర నుంచి? ప్రాపర్టీ రికవర్ అంటే క్యాష్లో ఉండేది, క్యాష్ రికవర్ చేశారు. సుమారు కొంత క్యాష్ దాదాపు కొన్ని లక్షల్లో హైదరాబాద్లో ఒక కంపెనీ దగ్గర రికవర్ చేస్తారు, సమ్ ల్యాక్స్. ఇప్పుడు చాలా కేసులు సార్ నేరం జరిగినా కూడా సరైన సాక్ష్యాధారాలు లేక కోర్టులో కేసులు కొట్టేసిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ కేసులో దొరికిన ఆధారాలు తక్కువ, చాలా చాలా పకడ్బందీగా, చాలా ప్రీప్లాన్డ్గా, చాలా కష్టపడి ఈ కేసును నడిపించడం కూడా జరిగింది 2 సంవత్సరాలు. దాన్ని ఏమంటారంటే సర్కమిషన్ సెల్. ఎలా సార్, ఎలా జరిగిందంటారు ఈ విచారణ మొత్తం? మేము చేసిన పోలీసు వారు చేసిన ఇన్వెస్టిగేషన్ని మేము కోర్టులో రుజువు చేయాలంటే చాలా కష్టం ఉంటుంది. అది చైన్స్ వితౌట్ బ్రేక్ అంటారు. ఆ చైను బ్రేక్ కాకూడదు. బ్రేక్ కాకుండా అన్ని ఆధారాలతోటి రుజువు చేయడం జరిగింది. అది ఒకటి కాదు, కొంతమంది ఎక్యూజ్ని చంపినప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేయడం జరిగింది. కొన్ని కేసుల్లో కొడుకుది, తండ్రిది, చనిపోయిన తండ్రి బతుకున్న కొడుకుతోటి డిఎన్ఏలు చేస్తే కంపారిజన్ అయినాయి. వాళ్ళ తర్వాత వచ్చేసరికి మళ్ళా ఇంకా కొన్ని కేసుల్లో చనిపోయిన అతనికి చనిపోవటానికి ముందు కొన్ని నెలల ముందు అతనికి యాక్సిడెంట్ అయితే ఈ బోన్కి ఒక రాడ్ వేయటం జరిగింది. ఆ బోను సాక్ష్యం చెప్పిన తర్వాత ఆ బోను కానీ మామూలుగా డెడ్ బాడీ రికవరీ అయినప్పుడు ఆ బోను వాడు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా టాలీ కావటం, ఆ విధంగా కొన్ని డెడ్ బాడీస్ని గుర్తించడం జరిగింది. తర్వాత వాళ్ళు ప్రాసిక్యూషన్ విట్నెస్ని వీళ్ళు మళ్ళీ ఏం చేస్తారంటే డిఫెన్స్ లాయర్స్ అసలు ఇది హ్యూమన్ బాడీనా యానిమల్ బాడీనా కూడా అడగటం జరిగింది. అడిగినప్పుడు
ఆ డాక్టర్ ఎవిడెన్స్లో కూడా ఇది హ్యూమన్ బాడీని ఫేమర్ బోను ఇది మళ్ళీ జంట లీడా అంటే మేలా ఫిమేలా ఆ విధంగా కూడా ఫేమర్ బోన్స్ అయితే ఏ విధంగా ఉంటుందో అవన్నీ మొత్తం చూసి అన్ని ఎవిడెన్స్ సైంటిఫిక్ ఎవిడెన్స్ కానీ మామూలుగా ఫిజికల్ ఎవిడెన్స్ కానీ సర్కమస్టెన్షియల్ ఎవిడెన్స్ చాలా కష్టం రుజువు చేయటం అవన్నీ మాకు దాదాపుగా 5.5 సంవత్సరం పట్టింది ఆ కేసు చేయడానికి. నేను ఫస్ట్ 2016 12వ తారీఖు నేను ఛార్జ్ తీసుకోవటం, అప్పటికి ఈ గవర్నమెంట్ వారు వచ్చి నన్ను సంప్రదించడం, ఇట్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ పీపీ గారు మీరే కాబట్టి ఇదేంటో స్పెషల్ పీపీ ఉన్నారండి, మీరు ఈ కేసు చేస్తారా అని అడిగారు. సో ఓవరాల్గా చూసేసి సరే మీరు చెయ్యాలి, ఇక చేసే ఇంత ముందు కూడా కేసులు ముందుకు బాగలేదు అని అన్న మూమెంట్లో నేను దాన్ని ఛాలెంజ్గా తీసుకొని చదివిన తర్వాత నా మనసు కూడా చలించి ఇది ఛాలెంజ్ తీసుకొని చేయాలన్న మూమెంట్లో కూడా నేను గట్టిగా చేయటం జరిగింది. 5.5 సంవత్సరంలో దాన్ని పూర్తి చేయడం జరిగింది. అయితే ఇంత సెన్సేషనల్ కేసు విషయంలో ఛేదించే విషయంలో పోలీసులు కూడా చాలా కష్టపడ్డారు, దాన్ని మీరు కంటిన్యూ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఇది జరగకపోయినట్టు ఈ కేసు తేలేదు కాదు అనుకుంటే ఏ పాయింట్ చెప్తారు సార్? అంటే అక్కడ క్రూషియల్ పాయింట్స్ ఏంటంటే ఆ పోలీసు వారు ఎప్పుడైతే వీరస్వామి ఇచ్చిన కంప్లైంట్, తమిళనాడు అని ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేయటం, అది దామోదరు డిఎస్పి ట్రైనింగ్ డిఎస్పి దీన్ని ఫస్ట్ ఫౌండ్ అవుట్ చేయడం జరిగింది. అది ఈ కేసుకి హైలైట్. అది చేయలేకపోతే నో కేసు, అది మరుగున పడిపోయింది. అది చేయటం, ఆ తర్వాత లింక్ టు లింక్ అది ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళేసరికి తర్వాత శంకరెడ్డి గారు సిఐ గారు రావటం, ఆ తర్వాత ఆంటోనీ గారు అరెస్ట్ చేయటం, ఆ ఎన్ని కేసు అయిన తర్వాత వాసు ప్రముఖ పాత్ర ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత పీపీకి అసిస్ట్ చేయాలి పోలీస్ పీపుల్లో వాసు, తర్వాత శ్రీనివాసు, వాళ్ళు కూడా తర్వాత కోర్టు నాకు అసిస్ట్ చేయటం, ఆ తర్వాత ఇవి ఏ విధంగా పాయింట్ టు పాయింట్, పిన్ టు ఏ విధంగా చేయాలన్న మూమెంట్లో వాళ్ళు అసిస్ట్ చేయడం జరిగింది. అసలు ఈ కేసు ఈ విధంగా రావడానికి కారణం ఇన్వెస్టిగేషన్ పార్ట్ చాలా కష్టం. వచ్చిన తర్వాత ట్రయల్లో మేము చాలా కష్టపడాల్సి వచ్చింది. డైరెక్ట్ ఎవిడెన్స్ లేదు, డైరెక్ట్ ఎవిడెన్స్ కాదు, అది సర్కమస్టెన్షియల్ ఎవిడెన్స్, అది దాని మీద రావటం జరిగింది కేసు అంతా. ఓకే సార్, ఇంత దారుణమైన కేసు ఒక రకంగా చెప్పాలంటే మీరు కేసు స్టడీ చదివిన తర్వాత కూడా చెలించిపోయారు అన్నారు, అంటే అక్కడ జరిగిన దారుణం ఆ విధంగా ఉంది. ఇటువంటి కేసుని సాధారణంగా ఎవరు టేకప్ చేయరు, ఎందుకు రిస్క్ అన్న విధంగా. మీరు టేకప్ చేసినప్పుడు మీకేమనిపించింది? చేసిన తర్వాత ఏమన్నా మీకు బెదిరింపు కాల్స్ కానీ ప్రలోభ పెట్టడం కానీ ఏమైనా జరిగింది? నన్ను కూడా కొంతమంది పీపీలు, అడిషనల్ పీపీలు కూడా ఇంత రిస్క్ చేయడం అవసరమా అని అడగటం జరిగింది. తర్వాత నేను అది చదివిన తర్వాత నేను ఛాలెంజ్ తీసుకోవడానికి ముందుకెళ్ళటం జరిగింది. కావాలి నేను ఖచ్చితంగా దీంట్లో నా వంతు నా పాత్ర, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాత్ర ఎంతవరకు ఉంది అంతవరకు ఖచ్చితంగా పోరాడాలన్న మూమెంట్ కృతనిశ్చయంతో నేను ముందుకెళ్ళాను. నాకు ట్రయల్ మూమెంట్లో సహజం బెదిరింపులు వస్తుంటాయి, ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, అవన్నీ జరిగింది. ఎలాగా అంటే ఏ విధంగా సార్? మామూలు మీరు ఇక మీకు ఇబ్బంది అవుద్ది మీ ప్రాణాలకి అంటే బెదిరింపు ఫోన్ కాల్స్ కాదు, డైరెక్ట్గా కొంతమంది వాళ్ళ మనుషుల ద్వారా నాకు వాళ్ళకి వ్యక్తిగత ద్వేషం లేదు, నా డ్యూటీ నేను చేస్తున్నాను. అంటే ఇప్పుడు వివరించే రకం అంటే అసలు ఎలా జరిగింది ఆ సీన్ అని చెప్తే మీకు ఎలా బెదిరింపు వచ్చింది, ఎలా బెదిరించారు, మీరేం సమాధానం చెప్పారు? మీరు ఈ కేసులో గట్టిగా స్ట్రాంగ్గా చేస్తున్నారు కాబట్టి మాకు ఇబ్బంది అవుద్ది, మా వాళ్ళకి ఇబ్బంది అవుద్ది, మీరు మానుకోకపోతే మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది అని ఎవరు బెదిరించారు సార్? పేర్లు అవసరం లేదండి, వాళ్ళకి సంబంధించిన మనుషులు బెదిరించేశారు. ఓకే, తర్వాత వాళ్ళకి సంబంధించిన మనుషులు కూడా డబ్బులు కూడా అంటే ఇవ్వటానికి ప్రయత్నం చేయటం. సరే అది కాకపోతే ఇదన్నా చేయండి అంటే ఎంత ఆఫర్ చేశారు సార్? సమ్ క్రోర్స్ అనుకోండి, అంటే అది ఆఫ్ రికార్డ్ అండి, ఆఫ్ రికార్డు. సమ్ వాళ్ళకి ఏదో ప్రలోభ పెట్టారు అంటే కరెక్ట్, అది అంతని కాదు, ప్రలోభ పెట్టారు. ఆ ప్రలోభాలు నేనేం లొంగలేదు, నేనేం భయపడలేదు, నేనేం లొంగలేదు. ఓకే, నేను నీతి నిజాయితీగానే చేశాను ఆ కేసుని. నేను తర్వాత నాకు ఈ 5.5 సంవత్సరం చేసినందుకు నేను వాస్తవంగా నాకు డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వాళ్ళు శాలరీ ఇవ్వాలి, నేను శాలరీ కూడా అప్లై చేయలేదు ఎక్కడ కూడా. నేను సింగిల్ పై కూడా ఆ కేసులు నా డిస్ట్రిక్ట్ కోర్టు వచ్చిన శాలరీనే నేను దీనికి ఎడిషనల్గా నేనేం తీసుకోవాలి. సరే, అయితే కేసు విచారణ అంతా జరిగింది, ముందు నుంచి మీరు ఉన్నారు, కేసు చదివారు,
కేసు విచారణ జరిగింది, తీర్పు కూడా వచ్చింది. ఈ మొత్తం ప్రాసెస్ మీద మీకు ఏమనిపించింది సార్? అంటే కేసు స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు. చెప్తానండి. అన్నీ ఇలాంటి కేసులు జరగకూడదు అని కోరుకుందామండి. కానీ యాజ్ పర్ కేసు పరంగా చూస్తే మాత్రం ఇలాంటి కేసులు భవిష్యత్తులో ఎప్పుడు ఇంత కేసులు ఎవరు చేయటానికి వీలు కాదండి. ఇలాంటి కేసులు రావు కూడా వాస్తవంగా. అది చేయటం సక్సెస్ కావటం, 12 మందికి ఉరిశిక్ష చేయించడం, తర్వాత కొంతమందికి లైఫ్ 10 years చేయించడం, ఇది వరల్డ్ రికార్డ్. ఇది దేశ చరిత్రలో కాదు, దేశ చరిత్రలోనే కాకుండా ఇది వన్ ఆఫ్ ది హయ్యెస్ట్ బిగ్ వరల్డ్ రికార్డ్. అది నాకు ఈ ప్రాసిక్యూషన్ నేను చేపట్టినందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. అయితే మున్నాబాయ్ కేసు విషయంలో 12 మందికి ఉరిశిక్ష, 9 మందికి యావజ్జీవ శిక్ష, ఇలా తీర్పు కూడా ఇవ్వడం. కానీ ఇంతపటికి మున్నాబాయ్కి ఉరిశిక్ష అమలైనట్టు కూడా జరగలేదు. కారణం ఏమవుతుందంటే ఆ తర్వాత మళ్ళీ అప్పీల్స్ ఉంటాయి. జిల్లా కోర్టులో కన్విక్షన్ అయిన తర్వాత, పనిష్మెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళా వాళ్ళకి హక్కు ఉంటుంది. ఏది హైకోర్టుకి అప్పీల్ చేసే హక్కు ఉంటుంది. తర్వాత ఆర్టీ కేసులు, రీట్రయల్ కేసుని వాళ్ళు అప్పీల్ వేస్తారు. అప్పీల్ వేసిన తర్వాత హైకోర్టు వారు కూడా ఏం చేశారంటే దాన్ని 45 సంవత్సరాలకు మార్చడం జరిగింది. 12 మందికి ఉరిశిక్షని 45 సంవత్సరాలకి వితౌట్ రిమిషన్, వాళ్ళకి ఎలాంటి బయటకు వచ్చే పరిస్థితి లేకుండా 45 years చేయటం జరిగింది. అది మన 2024లో. అది దాన్ని మళ్ళా వాళ్ళు ఛాలెంజ్ చేశారు. మొన్న వాళ్ళంతా ఏం చేశారంటే ఇక్కడ అప్పీల్లో 45 years కన్విక్షన్ వచ్చిన తర్వాత వితౌట్ రిమిషన్ తోటి మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారు. సుప్రీంకోర్టు వారు ఏం చేస్తారని అక్కడ పెండింగ్ ఉంది కేసు. అది సార్ ముఖ్యంగా మీకు ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా మీకు ఏమనిపిస్తుంది సార్? ముఖ్యంగా ఇటువంటి నేరస్తులకి శిక్ష పడినా కూడా వాళ్ళు ఇంతమటికి అమలు కాకపోవటం, అసలు ఏదన్నా సవరణలు చేస్తే బాగుంటుంది అంటారా? లేకపోతే దీని మీద ఏమైనా ప్రత్యేకమైన ఏదన్నా కొత్త విధానం తీసుకొస్తే బాగుంటుందని మీకు ఎలా అనిపిస్తుంది? ఏమవుతుందంటే ఇప్పుడు ట్రయల్ కోర్టులోనే లేటు కాకుండా చేయాలి. పర్వాలేదు, ట్రయల్ కోర్టులో నేను వచ్చిన తర్వాత 5.5 yearsలో పూర్తి చేశాను. ఇది మ్యాక్సిమం కొంచెం టైము అయిపోయింది. మ్యాక్సిమం షార్ట్ టైంలో ముగించడం జరిగింది. హైకోర్టు అంటే వాళ్ళకి రైట్ ఉంది కదా, హైకోర్టుకి వెళ్ళొచ్చు. హైకోర్టు కూడా అయిపోయింది. హైకోర్టుకు 3 yearsలో పూర్తి అయిపోయింది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు పోతారు. అపెక్స్ కోర్టుకు పోయిన తర్వాత సుప్రీంకోర్టు వారు కూడా ఏమి నిర్ణయిస్తే అది హైకోర్టు వారి కన్ఫర్మ్ చేస్తారా, లేదు తర్వాత ఇంకేదన్నా ఉందా అనేది సుప్రీంకోర్టు వారి నిర్ణయం మీద ఆధారపడింది. అది సార్. అయితే చివరిగా మిమ్మల్ని చిన్న ప్రశ్న. ముంబై ఉగ్రదాడిలో కసబ్కి వ్యతిరేకంగా ఉజ్వల్ నిగమ్ అని చెప్పేసి ఒక అడ్వకేట్ వాదించారు. అతన్ని చాలా అప్రిషియేషన్, నాకు తెలిసి రాజ్యసభ సీట్ కూడా ఆఫర్ చేశారు. అతను రాష్ట్రపతి అవార్డు ఇవ్వడం కూడా జరిగింది, సంథింగ్ జరిగింది. అలాగే మీకు ఏమైనా అప్రిషియేషన్స్ వచ్చినాయా అంటే ఈ కేసు విషయం సంబంధించి? ఏమీ రాలేదండి. మామూలుగా ఏంటంటే ఇలాంటి కేసులు నాకైతే ఇంటర్నేషనల్, నేషనల్ ఛానల్స్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, తెలుగు అన్ని మీడియాలు రావటం, మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. కానీ దాని మీద ఎందుకో గవర్నమెంట్ స్పందించలేదు. వాస్తవంగా ప్రాసిక్యూషన్ సైడు కానీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషను తర్వాత వీళ్ళంతా దాని మీద దృష్టి పెట్టలేదు ఎందుకో. తర్వాత ఉమెన్స్, సీఎం ఇలాంటి వాటిల్లో సందేశాత్మకమైన ఒక సందేశం ఇవ్వాలి పబ్లిక్కి. అది ఏం చేస్తే బాగుంటుంది అంటారు? వాస్తవంగా పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి. ఎలాంటి నేరాలు అరికట్టాలి అంటే ఈ వికృత చర్యలు ఇలాంటి జరగకుండా ఉండాలి అంటే, అమాయకుల్ని చంపకుండా ఉండాలి అంటే, ఇవన్నీ కట్టడి చేయాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ దాని మీద ప్రతిస్పందించాలి. పోయిన గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ కూడా మళ్ళీ ప్రతిస్పందించాలి అనుకుంటున్నాను. అది ఇంకా వీళ్ళు కూడా ఇంతవరకు కాలేదు. మాకేమీ అప్రిసియేషన్ మేమేమి అప్లై చేయలేదు, మాకేమి రాలేదు. అవార్డులు ఇవన్నీ మేమేమి ఆశించలేదు, మేము ఆశించేం చేయలేదు, కానీ ఏమి రాలేదు. ఇది జరిగినటువంటి మున్నాబాయ్ కేసు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా వాదించినప్పటికీ వృత్తిపరంగా అంటే మున్నాబాయ్కి సరైన శిక్ష పడించడానికి ఆత్మసంతృప్తి అవుతుంది. కానీ అతనికి పడే శిక్షలో ఇంత జాప్యం జరగటం పూర్తిగా కూడా కొత్త జీర్ణించుకోలేని విషయం. కాబట్టి దీనిపై కొంత ఆలోచన ఇవ్వాలి. ముఖ్యంగా ట్రయల్ కోర్టులో ఇటువంటివి లేట్ కాకోకుండా ఇటువంటి కఠిన నేరస్తులకు త్వరితగతికి శిక్ష పడితే ఇటువంటి పునరావృతం కూడా కాకుండా ఉండేదాని కోసం, అదేవిధంగా ముఖ్యంగా ఇటువంటి కేసులు వాదించిన అంటే దోషులకి శిక్ష పడే విధంగా చేసిన వారికి కూడా ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా శాఖాపరమైన అప్రిషియేషన్ లభిస్తే భావితరాలకు అంటే రానున్న రోజుల్లో మరికొంతమందికి ఆదర్శంగా కూడా నిలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపై కొంత ఆలోచించాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి కూడా
పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్నటువంటి శివరామకృష్ణ ప్రసాద్ గారు అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.